హిమాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. బాంబర్ ఠాకూర్ పై 12 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. బిలాస్పూర్లోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాంబర్ ఠాకూర్ని సమీప హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. ఠాకూర్తో పాటు మరో ఇద్దరి మీద గాయాలు, మరో ఇద్దరి మీద దాడి జరిగింది. ఆ ఇద్దరికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నారు. ఈ ఘటన మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఈ కథను చూపించడం జరుగుతోంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది అందరినీ. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 12 రౌండ్ల కాల్పులు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో దారుణం జరిగింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బాంబర్ ఠాకూర్ పై 12 రౌండ్ల కాల్పులు జరిపారు దుండగులు. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ రెడ్ అండ్ వైట్ సర్కిల్లో మీరు చూడొచ్చు. ఆ వ్యక్తికి సంబంధించి సుమారు 2 గంటల 58 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తే కనుక ఆ వ్యక్తి సాధారణంగానే కనిపిస్తున్న సందర్భం అదుగు అయిన తర్వాత ఆ రెడ్ సర్కిల్ ఉన్న వ్యక్తికి సంబంధించి అదుగు ఒకటి, ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2, 3, 4 దాదాపుగా 12 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు చూస్తే కనుక అదుగు ఆ వ్యక్తి చేతిలో తుపాకీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులు, అక్కడి నుంచో వ్యక్తి ఇక్కడి నుంచో ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కాల్పులకు తెగబడ్డారు. ఈ 12 రౌండ్ల కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యేకి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే హాస్పిటల్కి తరలించి ఆయనకి చికిత్స అందించడం జరుగుతోంది. ఈరోజు 14వ తారీఖుకి 14వ తారీఖుకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన కారు దగ్గరికి వెళ్ళిన తర్వాత అదుగు ఒకటి ఇద్దరు ఆయన బాంబర్ ఠాకూర్కి సంబంధించి అక్కడి నుంచి పారిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇద్దరు అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన దరిదాపులోకి ఇంకొక వ్యక్తి దాడి చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఆ దరిదాపులోకి ఎవరిని రానివ్వకుండా మిగతా వాళ్ళని బెదిరిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఆయన మీద ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 12 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా హిమాచల్ ప్రదేశ్ షాక్కి గురైంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశానికి సంబంధించి ఎంక్వైరీ చేస్తోంది. ఎవరిద్దరు ఎందుకు దాడికి పాల్పడ్డారనే ఘటన మీద ఈ అంశానికి సంబంధించి అక్కడ బిలాస్పూర్ ఎస్పీ సందీప్ ధావన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం చెప్పుకొచ్చారు కనుక ఇటు ఎక్స్ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్తో పాటు మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్తో పాటు మరో ఇద్దరు కూడా గాయాలైనట్టుగా ఆయన చెప్పుకొచ్చారు ఈ కాల్పుల్లో. అలాగే వెంటనే ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది ఆయనను అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఘటనాస్థలికి చేరుకున్నారు పోలీసులు. క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఆ ఇద్దరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు కాల్పులకు దిగారు, ఎవరు పంపించారు, లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణంగా ఉన్నాయా, లేకపోతే ఎవరైనా పురమాయించి వీళ్ళని మరి ముఖ్యంగా వీళ్ళని ఎవరైనా పురమాయించి ఈ దాడులకు పురుగొల్పారా, లేకపోతే ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఇక్కడ దాడికి దిగాల్సి వచ్చింది, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన ఒక్కసారిగా హిమాచల్ ప్రదేశ్ను షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే చుట్టూతా కనీసం ఎలా కాదని ఒక 5-6 మినిమం ఉంటూ ఉంటారు. ఆయనకు సంబంధించి అనుచరులు కావచ్చు, లేకపోతే ఆయన సన్నిహితులు ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. అంతవరకు వెళ్లే సందర్భంలో దాదాపుగా సెక్యూర్డ్గా ఉన్న సందర్భం మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు చూస్తే కనుక ఎప్పుడైతే అదుగు మీరు చూడొచ్చు, వెంటనే వాళ్ళు ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తే కారు నుంచి దాదాపు మనం మాట్లాడుకున్నట్టుగా 4-5 అయితే ఉన్నారు. ఎప్పుడైతే ఈ దాడి చేసిన ఘటన అందరూ చల్లాచెదరుగా పారిపోయారు. ఆ తర్వాత వాళ్ళు కూడా మూలకు వెళ్ళిపోయిన పరిస్థితి చూడొచ్చు. 1, 2, 3 ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఆ తర్వాత 3 ఇక్కడ ఉన్నారు దాడి జరుపుతున్న క్షణంలో అదిగు. ఆ తర్వాత వెనకాల చూడొచ్చు 1, 3 అక్కడ మనకు కనిపిస్తున్నారు. 4 ఉన్నారు ఏకంగా. అంటే సుమారుగా 7 అయితే మాత్రం మనకి క్లియర్ కట్గా విజువల్లో కనిపిస్తున్నారు. వీళ్ళు దాడులు చేసిన సందర్భంలో అందరూ చెల్లాచెదురుగా పరిగెట్టారు. ఒక వ్యక్తి ఆయన టార్గెట్గా కాల్పులు జరుపుతూ ఉంటే ఇంకొక వ్యక్తి వెనకాల, అంటే మీరు చూస్తే కనుక అదుగు ఆ బ్లాక్ వెహికల్ మనకు కనిపిస్తోంది. అక్కడి నుంచి ఎవరు రాకుండా వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన మిమ్మల్ని